నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఇక డీటెయిల్స్లోకి వెళితే హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీలతపై స్థానిక బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. మాధవీలతను హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినప్పటి నుంచి ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు షేక్ ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 17న రాత్రి శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దంబార్ బజార్ వద్ద ఓ మసీదుపై బాణం వదులుతున్నట్లు వ్యవహరించి ముస్లింల మనోభావాలను దెబ్బతీసినట్లు పోలీసులకు తెలిపారు. ఈ నెల 20న తమకు ఫిర్యాదు అందిందని మాధవీలతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. మరోవైపు 10వ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10వ తేదీ నుంచి మూల్యాంకనం చేపట్టి ఈ నెల 10వ తేదీకి పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను 3 సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. 2023 ఏడాదిలో మే 9వ తేదీన ఫలితాలను ప్రకటించారు. ఈసారి అంతకంటే 15 రోజుల ముందే ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. భువనగిరి కోట, కాంగ్రెస్ కంచుకోట అని ఎన్నోసార్లు ఇక్కడ ప్రజలు నిరూపించారన్నారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం 3 లక్షల మెజార్టీతో చామలను గెలిపించి ఢిల్లీకి పంపాలని కోరారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని రేవంత్ కాంక్షించారు. ప్రపంచం తలకిందులైన రుణమాఫీని ఆపమని, ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కేంద్ర సర్కార్, కేసీఆర్ గత పాలనపై తీవ్రంగా మండిపడ్డారు. నాడు ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్ లో ఎవరికీ ప్రవేశం ఉండేది కాదని గుర్తు చేసిన రేవంత్ తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్ కంచెలు కూలాయని తెలిపారు. సీఎం పదవిని తాను ఏనాడు గర్వంగా భావించలేదని, బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 25న తెలంగాణలో పర్యటించబోతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ నిర్వహించే విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారని చెప్పారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్సువాడలో జరిగే విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. అమిత్ షా రాక సందర్భంగా సభావేదిక ఏర్పాట్లు ముమ్మరం చేశారు. విజయ సంకల్ప సభకు భారీ జన సమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ తెలుగు వెర్షన్ సంకల్ప పత్రాన్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి విడుదల చేశారు. బీజేపీది వికాస్ భారత్ నినాదమైతే కాంగ్రెస్ది విభజిత్ భారత్ నినాదమని ఆరోపించారు. బీజేపీది ప్రజల మేనిఫెస్టోషన్ అని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని మోదీ గ్యారంటీలో ప్రస్తావించారు. దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశంలో అనేక సమస్యలను మోదీ పరిష్కరించారని, అందుకే ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి, దేశ భవిష్యత్తుకు అవసరమన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని, మోదీ 3వసారి భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ న్యాయపత్రాన్ని అన్యాయపత్రంగా ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ కు హామీలు ఇచ్చి మర్చిపోవడం అలవాటని, కాంగ్రెస్ వాళ్లలా తాము హామీలు ఇవ్వమని, నెరవేర్చే గ్యారంటీలనే ఇస్తామని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. అమీర్పేట్ అదితయ్య హోటల్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గతంలో తాము ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే గల్లీకి చేరుకునేసరికి 15 పైసలు మాత్రమే అందుతుందని అన్నారని, అలాంటిది జరగకూడదని, పారదర్శకంగా ఉండేలా మోదీ పేదలకు కూడా ఉచితంగా బ్యాంకు ఖాతాలు తెరిపించారని స్పష్టం చేశారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే మోదీకి ఇప్పుడు ఉన్న సీట్లు చాలవని, 400 స్థానాల్లో గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు తీసుకోలేని కీలక నిర్ణయాలను మోదీ తీసుకున్నారన్నారు. యూపీఏ హయాంలో రోజుకు 7 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మిస్తే తాము 35 నుంచి 37 కిలోమీటర్ల మేర నిర్మించామని అన్నారు. ఇది తమ వేగానికి నిదర్శనమని వివరించారు.
ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి జరుగుతుందని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గత 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ పోరాడుతూనే ఉన్నారని, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమస్యను ప్రధాని మోడీ దృష్టికి మందకృష్ణ తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రధాని మాదిగలకు ఓ భరోసా ఇచ్చారని డీకే అరుణ చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని డీకే అరుణ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ 24వ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఆయన పర్యటించనున్నారు. అయితే కేసీఆర్ ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో భారీ సభల్లో ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి రోడ్ షోలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ సిద్ధం చేశారు. అయితే ఆయా నియోజకవర్గాల పరిధిలో బస్సు యాత్ర చేస్తూ రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ రోడ్ షోలకు సంబంధించిన ప్రాథమిక రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. హైదరాబాద్ ప్రజలందరూ బీజేపీ వెంటే ఉన్నారన్నారు కొండా సంగీతారెడ్డి. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆమె షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని రామ్, నరేష్ నగర్, మయూరి నగర్, మీనాక్షి స్కైలాంచ్, ఆదిత్య సన్షైన్, అపర్ణ టవర్స్ తదితర గేటెడ్ కమ్యూనిటీల్లో బీజేపీ తరపున కొండా సంగీతారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోడీ చేపట్టిన కార్యక్రమాలన్నీ దేశ ప్రజలను సంతృప్తిపరిచాయన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీస్ అసోసియేషన్ కొండా విశ్వేశ్వరరెడ్డికి జై కొట్టింది. హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఎంపీ రంజిత్ రెడ్డికి మద్దతుగా షేర్లింగంపల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది బైకులు, కార్లతో ర్యాలీ చేపట్టారు. అంతకుముందు ఆల్విన్ కాలనీలో ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ శ్రేణులు భారీ గజమాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చూసి ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేస్తారని, తనను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చేవెళ్ల ఎంపీగా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నానని, మరోసారి ఎంపీగా అవకాశం కల్పిస్తే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి కావాల్సిన అన్ని వస్తువులు కల్పించి అభివృద్ధిలో చేవెళ్లను ముందుంచుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 హామీలు నెరవేరుస్తామని మాట తప్పారని, కాంగ్రెస్ పార్టీ మీద అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. 10 ఏళ్లు సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని పుష్కలంగా ఉన్న నీళ్లను ఎండబెట్టి కరువు తీసుకుని వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో కూడా పంట నష్టం వచ్చిందని, పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు నామా. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్తో, కేంద్రంలో బీజేపీ సర్కార్తో తెలంగాణ ప్రజల తరపున పోరాడతామన్నారు. నెల నుండి మొదటి విడతగా అన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించామని, జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సమస్యలు ఇప్పుడు మొదలయ్యాయన్నారు. రైతు బంధు కూడా ఇప్పటికీ రైతుల ఖాతాలో పడలేదన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో ఆశీర్వదిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు వచ్చి ప్రజలను ఓట్లు అడగడం సమంజసం కాదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేశాం తప్ప ఏనాడు సుఫారీలు ఇవ్వలేదన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారని పువ్వాడ ప్రశ్నించారు. అబద్దాలు ఆడటంలో ఏదైనా అవార్డు ఉంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇచ్చిన మాట తప్పడం, పచ్చి అబద్దాలు ఆడటం సీఎం రేవంత్ రెడ్డి నైజమని ధ్వజమెత్తారు. మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లాను ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాను 3 జిల్లాలుగా చేసి అభివృద్ధి పదంలో నడిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమని హరీష్ రావు పేర్కొన్నారు. 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీ, మెదక్ రైల్వే లైన్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 100 కోట్లతో ఘన్పూర్ ఆనకట్ట అభివృద్ధి, కాల్వల లైనింగ్ పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. మెదక్ లోక్సభ పరిధిలో మెడికల్ డివైస్ పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్ని పనులు జరిగితే కేసీఆర్ ఏమీ చేయలేదని అనడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 4 నెలలకే ప్రజావిశ్వాసం కోల్పోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు పైరవీలకు అడ్డాలుగా మారాయని ఆయన ఆరోపించారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీ చేస్తానని దేవుడిపై ప్రమాణం చేసి ఓట్లు అడగడం అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్నారు. రేవంత్ రెడ్డి చేసేది జనజాతర కాదు, ఓట్ల జాతర, కాంగ్రెస్ జాతర అన్నారు. ఎమ్మెల్యే వివేకానంద ప్రజా సమస్యల పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిపించుకొని కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కరెంటు తీగ అయితే ఫీజులు ఎగిరిపోతాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రాహుల్ గాంధీ చరిత్ర, రాజకీయం మీద బీజేపీ నేతలు అతిగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. బీజేపీ నాయకులకు తానొక్కటి స్పష్టంగా చెబుతున్నానని, దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోదీ చుట్టే తిరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీకి, మోదీకి చాలా వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. అద్వానీ రథయాత్రకు ముందు దేశానికి, గుజరాత్కు
మోదీ ఎవరో కూడా తెలియదన్నారు. అద్వానీ రథయాత్ర పూర్తయ్యాక గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోదీ గెలిచిన తర్వాత సీల్డ్ కవర్లో మోదీని సీఎంగా ప్రకటించినట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. మోదీ సీల్డ్ కవర్ గుజరాత్ సీఎం అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు మోదీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్లో డిసైడ్ చేస్తారని, సీఎంలను డిసైడ్ చేసే రాహుల్కు సీల్డ్ కవర్ సీఎం మోదీకి చాలా తేడా ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. హౌస్ఫుల్ గా ఉంటున్న ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్లినట్టే పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు వేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఓటర్లను కోరారు. ఈ మధ్య ఐపీఎల్ టికెట్లకు బాగా డిమాండ్ పెరిగిందని, ప్రజలు వేడిని సైతం లెక్క చేయకుండా మ్యాచ్ చూడటానికి వెళ్తున్నారని గమనించారన్నారు. ఐపీఎల్ లాగే పోలింగ్ కేంద్రాలకు కూడా వచ్చి మీ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఎండవేడి కారణంగా ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎండవేడి నుంచి కాపాడేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చీలు, ఫ్యాన్లతో పాటు పారామెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. అకాల వర్షంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. సిద్దిపేట, దుబ్బాకలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్లోకి ఇతర పార్టీల నుంచి జోరుగా చేరికలు చోటు చేసుకున్నాయి. ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలే తమను ఎంపీగా గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. వేసవిలో రద్దీ దృష్ట్యా దేశవ్యాప్తంగా 9,111 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలుస్తోంది. ఇది గతేడాది కంటే 2,742 ట్రిప్పులు అధికమని రైల్వే అధికారి ప్రకటనలో తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ పరిధిలో మొత్తం 52 సమ్మర్ స్పెషల్స్ నడుస్తుంటే వీటిలో వాల్తేరు డివిజన్ మాత్రమే 12 జతల రైళ్లు నడుపుతోందని సీనియర్ అధికారి వివరించారు. డిమాండ్ ఉన్న మార్గాల్లో వెయిటింగ్ లిస్టు, ప్రయాణికుల జాబితాల ప్రామాణికతే కాకుండా వివిధ మీడియా రిపోర్టులు, సోషల్ మీడియా నివేదికలు, రైల్వే హెల్ప్ లైన్ల సహకారంతో అదనపు రైళ్లను నడపడానికి సిద్ధమైనట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నేత వడ్డే ఎల్లయ్య అదృశ్యం కలకలం రేపుతోంది. 5 రోజులుగా కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అప్పు వివాదం పరిష్కారం విషయమై మధ్యవర్తిగా వెళ్లిన ఎల్లయ్య ఆచూకీ లేదని కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. జగ్గేపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి 20 లక్షల రూపాయలు హైదరాబాద్కు చెందిన అపర్ణ అనే మహిళ అప్పుగా ఇచ్చింది. తీసుకున్న అప్పును శ్రీనివాస్ తీర్చకపోవడంతో అపర్ణ వడ్డే ఎల్లయ్యను ఆశ్రయించింది. డబ్బుల సమస్యను పరిష్కరించమని అడిగేందుకే శ్రీనివాస్ ను కలుద్దామని అపర్ణ, వడ్డే ఎల్లయ్య జగ్గేపేట వెళ్లారు. ఈ నెల 18న డబ్బులిస్తానని శ్రీనివాస్ వడ్డే ఎల్లయ్యను కారులో తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన కాసేపటి నుంచి ఎల్లయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య ఆచూకీ కోసం ఇరు రాష్ట్రాల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నెల్లిమర్లలో కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని లోకం నాగమాధవి భోగాపురం మండలంలో జన విజయయాత్ర నిర్వహించారు. గడప గడపకు వెళ్లి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. టీడీపీ పార్టీ నెల్లిమర్ల ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు సైతం లోకం మాధవితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని లోకం నాగమాధవి ఓటర్లకు తెలిపారు. చిన్న సన్నకారు పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని, మౌలిక సదుపాయాలు సైతం వైసీపీ సర్కార్ అందివ్వలేకపోయిందని అరకు లోక్సభ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ఆరోపించారు. పాడేరు మొదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు కొత్తపల్లి గీత. ఈ సందర్భంగా మాట్లాడారు గీత. జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. రావణాసురుడిని అంతం చేయడమే మనందరి కర్తవ్యమని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ని అందివ్వాలని ప్రజలను కోరారు. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర 20 రోజులు పూర్తి చేసుకుంది. చిన్నాయపాలెం నుంచి బస్సు యాత్ర సాగింది. పినగిడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట వరకు చేరుకున్న అనంతరం లంచ్ బ్రేక్ తీసుకున్నారు. అనంతరం గోపాలపట్నం, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దెలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం సిటీ ఎండాడ నుంచే జగన్ యాత్ర ప్రారంభం కానుంది. విశాఖలో మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రిని దివ్యాంగులైన కవలలు కలిశారు. పై చదువులకు సహాయం చేయాలని కోరగా వారికి సీఎం భరోసానిచ్చారు. తనపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తిప్పికొట్టారు. తనపై చంద్రబాబు చేసిన అభియోగాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్టును కోరేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబు తనపై వచ్చిన అభియోగాలపై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఉందా అని కాకాని ప్రశ్నించారు.
పార్టీ పెట్టి 10 ఏళ్లైనా ఒక విధి విధానం సిద్ధాంతం లేకుండా పరాయి పార్టీలకు పల్లకి మోయడం వల్లే జనసేన పార్టీ కనుమరుగైపోతుందని వైసీపీ నేత నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్కు ఒక సిద్ధాంతం విధానం లేకపోవడం వల్ల క్యాడర్లు ఆ పార్టీపైన నమ్మకాలు పోయాయన్నారు. నెల్లూరులో జిల్లా స్థాయి జనసేన పార్టీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన నాయకులకు ఆయన కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీ మారిన జనసేన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జనసేన పార్టీకి రాజకీయ అధికారం రాదని, జనసేనతో మనుగడ సాధ్యం కాదని నాయకులు కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారని పేర్కొన్నారు. జనసేన పూర్తిగా ఖాళీ అవుతోందన్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఒక అనైతిక కలయికని అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ కూటమికి ఒక భావజాలమంటూ ఏమీ లేదన్నారు. రాజకీయ అవసరాల కోసమే ఆ పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని అంబటి రాంబాబు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై గోదావరి జిల్లా కాపులంతా అసహనంతో ఉన్నారని, పవన్ విషయంలో మీరు చెప్పింది నిజమేనని లబోదిబోమంటున్నారు. బాబుకు కాపు కులాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ డైలాగులు సినిమాల్లోనే పనిచేస్తాయని, రాజకీయాల్లో పనిచేయవన్నారు. తాను అసెంబ్లీకి వెళ్లకుండా టీడీపీ జనసేన బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమరం కీలక దశకు చేరిన క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. మెగాస్టార్ చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం, కూటమికి ఓటేయాలని ప్రజలకు పిలుపునివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి కూటమికి మద్దతు ఇవ్వడం తమ పార్టీకే మంచిదని, జగన్ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటయ్యాయని ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందన్నారు సజ్జల. వైసీపీ కలుగుల్లో పందికొక్కులు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. కూటమి అభ్యర్థుల తరపున నర్సాపురం, భీమవరంలలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబును మెచ్చుకున్నాడని, రజనీకాంత్పై విమర్శలు చేశారని, జనసేనకు ఆర్థిక సాయం చేసి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం వీడియో చేస్తే సజ్జల తిట్టారన్నారు. అలాంటి మీరు సింహాలు ఎలా అవుతారని, గుంటనక్కల సమూహం అవుతారన్నారు. సింహం ఎలా ఉంటుందో తెలుసా అని ప్రశ్నించారు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమని అన్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్లను గెలిపించాలని కోరారు. పంచకర్ల రమేష్ తన ఆశీస్సులతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే ప్రజలంతా నడుం బిగించి ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో టీడీపీ స్వల్ప మార్పులు చేసింది. 5 చోట్ల అభ్యర్థిత్వాలను మార్చింది టీడీపీ అధిష్టానం. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజుకు టికెట్ కేటాయించింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించిన అధిష్టానం మడకసిర టికెట్ను ఎంఎస్ రాజుకు కేటాయించగా, మాడుగుల స్థానం కోసం బండారు సత్యనారాయణమూర్తిని ప్రకటించింది. లేటెస్ట్ గా వెంకటగిరి స్థానంలోనూ మార్పులు చేపట్టింది టీడీపీ. కురుగొండ్ల లక్ష్మీసాయి ప్రియకు బదులుగా ఆమె తండ్రి రామకృష్ణకు టికెట్ అనౌన్స్ చేశారు. ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నర్సాపురం పార్లమెంటు తెదాప అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ పార్లమెంట్ అధ్యక్షురాలుగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పాలిట్ బ్యూరోలోకి తీసుకుంది టీడీపీ అధిష్టానం. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేతుల మీదుగా బీఫారం అందుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అభ్యర్థులకు బీఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు బాబు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. న్యాయ రాజధాని అంటే ఇదేనా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 10 ఏళ్లలో టీడీపీ కానీ వైసీపీ కానీ కర్నూలును పట్టించుకోలేదని విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల పాల్గొన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్నారు. కనీసం మంచినీళ్లు కూడా రావడం లేదన్నారు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే కర్నూలు వాసులకు నీళ్లు వచ్చేవన్నారు. తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టును సైతం జగన్ పూర్తి చేయలేదని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. ఇప్పటికే 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ తాజాగా 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 2 సీట్లను కమ్యూనిస్టులకు కేటాయించింది. అరకు స్థానం సిపిఎం, గుంటూరు సీటు సిపిఐకి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం జంగా గౌతమ్, మచిలీపట్నం గొల్లు కృష్ణ, విజయవాడ వల్లూరు భార్గవ్, ఒంగోలు సుధాకర్ రెడ్డి, నంద్యాల లక్ష్మీనరసింహ యాదవ్, అనంతపురం మల్లికార్జున, హిందూపురం లోక్సభ అభ్యర్థిగా సమాద్ షాహీన్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి నేర చరిత్ర గురించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వలేదని వివేక కుమార్తె సునీత ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి నామినేషన్ వేసి 48 గంటలు దాటినా ఎందుకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు హత్యా నేరంలో పాలుపంచుకున్న వారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని సునీత తెలిపారు. ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారం తాను మాట్లాడుతున్నానని వైఎస్ సునీత స్పష్టం చేశారు.
మహావీర్ జయంతి సందర్భంగా దేశ రాజధానిలోని భారత్ మండపంలో 2550వ భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్మారక స్టాంపును నాణాన్ని సైతం విడుదల చేశారు. అంతకుముందు ప్రధాని మోడీ మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ మహావీర్ శాంతి సద్భావన సందేశం వికసిత్ భారత్ నిర్మాణంలో దేశానికి ప్రేరణ అన్నారు. మూడోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తుంది. ప్రధాని మోడీ సహా బీజేపీ కీలక నేతలంతా ఢిల్లీని వదిలి రాష్ట్రాల బాట పట్టారు. రాజస్థాన్లో నిర్వహించిన 2 సభల్లో ప్రధాని మోడీ పాల్గొని 10 ఏళ్లలో పేదలకు బీజేపీ చేసిన పనులను వివరించారు. ఎన్డీఏను ఓడించేందుకు ఇండియా కూటమి ఏర్పాటైందని విమర్శించారు. 25% ఇండియా కూటమిలోని పార్టీల్లో పోటీ పడుతున్నాయన్న మోడీ ఎన్నికలకు ముందు ఇలా ఉంటే ఒకవేళ గెలిస్తే దేశాన్ని దోచుకోవడంలో ఇంకెంత పోటీ పడతాయో అని దుయ్యబట్టారు. విపక్ష సీఎంల అరెస్టులను నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాంచీలో ర్యాలీ చేపట్టింది. మార్చి 31న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీకి కొనసాగింపుగా రాంచీలో మరో నిరసన కార్యక్రమాన్ని ఇండియా బ్లాక్ నిర్వహించింది. తిరుగుబాటు ర్యాలీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. కేజ్రీవాల్ సతీమణి సునీత, జార్ఖండ్ మాజీ సీఎం సోరెన్ సతీమణి సహా పలువురు ముఖ్య నేతలు హాజరై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే విపక్ష సీఎంలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రముఖ నేతలంతా రోజుకు 2-3 సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీహార్, అస్సాం రాష్ట్రాలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. బీహార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. లాలూ రబ్రీ ప్రభుత్వ హయాంలో బీహార్ని జంగిల్ రాజ్గా మార్చారని విరుచుకుపడ్డారు. గరీబీ హఠావో నినాదంతో ఇండియా కూటమి వస్తుందని, కానీ 10 ఏళ్లలో మోడీ సర్కార్ పేదల జీవితాల్లో పరివర్తన తీసుకొచ్చిందన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విమర్శించారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ భావాలనే కేంద్రంలోని మోడీ సర్కార్ అమలు చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చే యోచనలో బీజేపీ ఉందని, గత 10 ఏళ్లుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఆంక్షల విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇవ్వడం లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. జైలు ముందు మంత్రి అతిషి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయగా కోర్టు ఆదేశాల మేరకు తిహార్ జైల్లో ఆయన ఉంచారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తిహార్ జైలు అధికారులు వైద్యులతో మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ఆరోపణలను వైద్యులు ఖండించారు. ప్రస్తుతం ఆయనకు ఇన్సులిన్ అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు. ద్వీపదేశం మాల్దీవుల్లో పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. మొయిజు పాలనపై ప్రజా తీర్పుగా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. సెప్టెంబర్లో ఆయన అధికారం చేపట్టాక భారత వ్యతిరేక వైఖరిని అనుసరించారు. ఈ క్రమంలో అక్కడున్న మన బలగాలను వెనక్కు పంపించారు. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలకు కీలక కాంట్రాక్టులను కట్టబెట్టారు మొయిజు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరిగిన యుద్ధం తాలూకా పరిణామాలు ఇప్పుడు పశ్చిమాసియా మొత్తానికి వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే పాలస్తీనాకు మద్దతుగా సిరియా, లెబనాన్, ఇరాన్ వంటి దేశాల్లో మిలిటెంట్లు చేస్తున్న పోరును తిప్పికొడుతూ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు దేశాల మధ్య యుద్ధంగా మారిపోయాయి. ఇదే క్రమంలో సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన దాడి అనంతరం ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దుబాయ్ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. ఇక్కడి ఎడారి దేశంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోతతో వర్షాలు కుమరించాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ భారత్ టూర్ను రద్దు చేసుకున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీతో మస్క్ భేటీ కావాల్సి ఉంది. కానీ ఆ పర్యటనను మాస్క్ రద్దు చేసుకున్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఇండియాలో కార్ల ప్రాజెక్టుపై మస్క్ ప్రకటన చేస్తున్నారని కొన్నేళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ దీటైన బౌలింగ్తో కట్టడి చేసినప్పటికీ నిలకడగా ఆడుతూ గుజరాత్ బ్యాటర్ లక్ష్యాన్ని చేరుకున్నారు. 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించారు.